హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదొచ్చేసి సండే వ్లాగు. నార్మల్‌గా ప్రతి సండే పెట్టేలాగా ఏముండదు. ఈరోజు కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది వీడియో అనేది. ఈరోజు ఏంటంటే అసలు నేను 4 గంటలకు లేచిన నిద్ర. కానీ ఫస్ట్ వంట చేసేసిన. మా ఆయన పనికెళ్తుంటే వంట చేసి ఇంకా ఆయన బాక్స్ కాడికి కడిగి ఆయనకు బాక్స్ పెట్టి పనికైతే పంపించిన. ఆ తర్వాత ఇంక నిద్ర పోదామంటే పిల్లలు ఇంగ ఆ టైం నుంచి లేస్తుంటారు కాబట్టి నేనైతే ఇంగ నిద్రొచ్చినా పండుకోలేకపోయినా. ఇంగ ఎట్లాగో పని ఉంది కదా అని చెప్పేసి ముందైతే ఆకులు ఊడ్చేసుకొని ఇంగ వంట అయితే అయిపోయింది కాబట్టి మిగతా పనులన్నీ అట్లనే ఉన్నాయి. ఇంగ అవైతే కంప్లీట్ చేసుకుందామని వంట రూమ్‌లోకైతే వచ్చేసిన. ఇంగ ఆయనకు బాక్స్ పెట్టిన కాబట్టి అన్నం అట్లనే ఉండిపోయింది. ఇంకా అదంతా క్లీన్ చేసుకొని మెయిన్‌గా ఈరోజు వంట బండ అయితే క్లీన్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను. ఇంకా దానికంటే ముందు కడగాల్సిన గిన్నెలు అవన్నీ బయటైతే పడేసుకున్నాను. ఆ తర్వాత ఇంక పొయ్యిలో కంపల్సరీ బొగ్గులైతే ఎత్తేసేయాలి కదా! మంచిది కాదంటారు అట్లుంటే. ఇంగా బొగ్గులు ఫస్ట్ మంచిగా బొగ్గులు అంతా ఊడ్చేసుకున్న తర్వాత మిగతా పనులైతే స్టార్ట్ చేసుకుంటున్నాను. నేనిక్కడ ఒక సైడ్ పని చేసుకుంటున్నా కానీ, ఎందుకో ఈరోజు తుంపర్లాగా వానైతే పడుతున్నది. తుంపర్లాగానే పడుతుంది గదా! ఇంక తగ్గిపోతదని చెప్పేసి పొయ్యిలో బొగ్గులెత్తేసుకున్న తర్వాత ఇంకా పెండ అయితే ఏం తెచ్చుకోలేదు. పెండ మాకు దొరకడం చానా కష్టం గాబట్టి, ఇంకా ఉత్త నీళ్ళే కల్లాపిలాగా చల్లుకొని ముగ్గైతే పెట్టుకోవాలి. మిగతా వారం రోజులల్లా ముగ్గేసుకోవడము, ఇంట్లో ఇల్లు తుడుచుకోవడము అంతా ఉంటది గానీ, సండే రోజైతే కొంచెం లీవ్ దొరుకుతది గానీ, ఇంకా ఈరోజైతే అది గూడా లేదు. నాకెందుకో ముగ్గేయాలనిపిచ్చింది. మంచిగా ఇంటి ముందల అనేసి ఇంక ఈరోజైతే మళ్ళీ ముగ్గైతే పెట్టుకుంటున్నాను. వంట బండ ఒక్కటే కాదండి. ఇంకా ఇంట్లో బాగా బూజయితే పట్టింది మూలలకు. నాకైతే అది అందుతలేదు గానీ, అందుకనే ముందుగానే ఒక స్టిక్ అయితే ఇంతకుముందు కొనిపెట్టుకునేది ఉండే బూజు దులిపే స్టిక్కు. దాంతో అయితే ఈరోజు బూజయితే దులపాలి. కానీ అంతకంటే ముందు ఫస్ట్ అయితే ఇక్కడ ఇల్లు ఊడ్చుకొని మెయిన్‌గా తినాలి కాబట్టి తినే కంటే ముందు కూడా 6 ఏమో అయితున్నది ఇప్పుడు టైము. నేను ఇల్లు ఊడ్చే టైంకి 6:00 అయితున్నది. ఇంకా ఇల్లు ఊడ్చేసుకొని చలికాలం కాబట్టి కొబ్బరి నూనె గడ్డ కట్టింది బాగా. నూనె సాటర్డే రోజు తలస్నానం చేసిన కాబట్టి నాకు జుట్టుకు ఆయిల్ లేకపోతే కంపల్సరీ హెడేక్ వస్తుంది ఈ మధ్యన డెలివరీ అయినప్పటి నుంచి. చలికాలంలో ఒక 2 డేస్‌కి, 3 డేస్‌కే ఎండాకాలంలో ఎండిపోయినట్లు అయిపోతుంది మొత్తం జుట్టుకి ఆయిల్ గూడా. ఎంత పెట్టుకున్నా అది అసలు ఎండిపోతుంది మొత్తము. ఇంకా నాకు గానీ, పిల్లలకి గానీ. మా బన్నీకైతే అసలు డాండ్రఫ్ లాగా వచ్చేసింది. అందుకని ఇంక ఈ మధ్యనైతే ఆహ్, డే ఒక డే తప్పించి ఒక డే అయితే పెడుతున్నాను ఆయిల్ అనేది పిల్లలకు. నేను గూడా అట్లనే పెట్టుకుంటున్నా. ఇక్కడొచ్చేసి బ్లాక్ కాఫీ కోసం వాటర్ అయితే వేడి చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా అది వేడయ్యేలోపు పిల్లలకు ప్యాన్ కేక్స్ అట్లా చేద్దామని ప్యాన్ కేక్స్ అంటాము. దానిలను అంగన్వాడీ పిండి దోసెలు అంటారు. మన షార్ట్ వీడియోలో కూడా పెట్టిన దానికి వ్యూస్ కూడా బాగానే వచ్చినాయి. అదైతే ఇప్పుడు చేస్తున్న పిల్లల కోసము.
అంతకంటే ముందు ఇంగా వాటర్ వేడైనాయి గాబట్టి ఫస్ట్ అయితే కాఫీ పొడి ఏసి మంచిగా వాటర్ అయితే పోసి పెట్టుకుంటా. మరీ నేను వేడి వేడిగా అయితే ఏం తాగను మూతి కాలుతదని జెప్పి. ఇంగా కాఫీ పక్కన ఆరేంతలోపు ఇక్కడ పిల్లలకైతే దోశలేస్తున్నాను. ఇక్కడ వాళ్ళకు దోశలిచ్చేసి, నా కాఫీ అయితే నేను టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను. ఇక్కడొచ్చేసి ఇంకా వంట బండ మీద సామాన్లన్నీ తీసేసి, కొంచెము చీపురు కట్టతోటి కాదులెండి, ఇంక బట్టతోటి మొత్తం క్లీన్ చేసుకొని, తర్వాత ఫస్ట్ అయితే స్టవ్‌కు బాగా సబ్బు పెట్టి మంచిగా రుద్దిన. తర్వాత ఇంకా బండ మీద ఎట్లా అంటే కొంచెం సీసీ రోడ్ ఎట్లుంటదో అట్లుంటది మాది. తర్వాత బండ దాని మీద టైల్స్ తర్వాత ఏపిస్తన్నాడు. ఇంగ అప్పటి వరకు ఇట్లా కంపల్సరీ ఇంగ బ్రష్ చేసి కడిగితే గాని ఆ మురికి పోదు. అందుకని బాగా మంచిగా సబ్బు నీళ్ళేసి బ్రష్ చేసి మంచిగా రుద్ది రుద్ది బాగా కడిగి పెట్టుకున్నాను. మాకు సింక్ అయితే లేదు. కాకపోతే ఇంకా సింకు వాటర్ పడే పైప్ ఉంది గదా! దానికి కింద సైడ్ అయితే ఒక బకెట్ అయితే పెట్టుకున్నాను. వాటర్ అనేది కింద పడకుండా ఉంటాయి గదా అని. అట్లయితే వంట బండయితే క్లీన్ చేసుకున్నాను. లచ్చమ్మ బోనం అనేది మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి. ఇదైతే మా లచ్చమ్మ బోనము. మేమింగా గృహప్రవేశం చేయలేదు కాబట్టి పెట్టుకోలేదు గానీ, గోడకు రౌండ్‌గా ఒక బొట్టులాగా పసుపు బొట్టు పెట్టి, దానికి కుంకుమ బొట్లు పెట్టి, కుండకు పూజ చేస్తాం మేము. మా ఇంట్లో ఉంది ఈ ఆచారము. మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఆ తర్వాత ఆ కుండ పక్కన ఉండే స్టాండ్‌లో గూడా ఇంగ అల్లం వెల్లుల్లి అవన్నీ సెపరేట్ జేసి, అది గూడా తోమనీకే బయట అయితే పెట్టుకున్నాను. ఇక్కడొచ్చేసి బూజుకర్రతోటి ఇంగ నాకు అందినంత వరకైతే క్లీన్ చేసుకుంటున్నాను. ఫ్యాన్ ఎప్పుడైనా మా వారే క్లీన్ చేసేటోడు. కానీ ఆయన పనికెళ్ళిపోయిండు కాబట్టి నాకు ఎంతైతే అందుతదో అంతవరకైతే క్లీన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఎట్లాగో సంక్రాంతి పండగ అయితే వస్తుంది కాబట్టి మెల్లమెల్లగా ఇప్పుడు క్లీన్ చేసుకుంటుంటే అప్పటి వరకు మొత్తం పనులైతే పూర్తయిపోతాయి గదా! ఆయన ఇంటి దగ్గర ఉన్న రోజు చూసి ఇంక బెడ్‌షీట్లు అయితే ఉతికించుకోవాలి. అట్లనే నాకో డౌటు, గృహప్రవేశం చెయ్యని ఇల్లుకు అసలు మామిడాకులు కానీ, పువ్వులు గానీ, తోరణాలు కట్టొద్దని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. తెలిస్తే ఒకసారి నాకు కమెంట్ ద్వారా చెప్పండి. అది నేను మిమ్మల్ని అంటే నాకు తెలియని విషయము మీకేమైనా తెలుసుంటే చెప్తారా అని అడుగుతున్నాను. ఇక్కడొచ్చేసి దేవుని గుడి ఎట్లా అంటే చానా రోజుల నుంచి చిందరవందరగుంది. దానికంటూ ఒక బాక్స్ అయితే పెట్టాలని అనుకుంటున్నాను కానీ, ఇంక ప్రస్తుతానికైతే అంత అమౌంట్ మన దగ్గర లేదు. కొంచెం పెద్ద బాక్సే పెట్టాలి గదా! అన్నీ పట్టాలంటే అని చెప్పేసి, ఇంకా ప్రస్తుతానికైతే అన్నీ నీట్‌గా సర్ది పెట్టుకుందామని ఊడుస్తున్నాను. ఇవి వచ్చేసి కవర్‌లో ఇందాక మీకు చూయించినేటివి మా పెళ్లి పత్రికలు. మాది కరోనా టైంలో అయింది గాబట్టి, అన్ని పత్రికలు అట్లనే మిగిలిపోయినాయి చానా వరకు. ఇంగ అవన్నీ గూడా తీసి ఒక దగ్గర పెట్టుకొని, తర్వాత దేవుని గూడయితే క్లీన్ చేసుకుంటున్నాను. దేవుని ముందర ఉండే అదే ఊది కడ్డీలది ఉంటది గదా! విభూది. అది ఇంకా అక్కడ ఉండే మాలిన్యాలు, అక్కడ పూజ సామాన్లన్నీ కడగనీకి ఇంగ మాలిన్యాలయితే పాడేయడానికి తీసుకెళ్తున్నాను. మా వారు ఈ మధ్యన రోజు పూజ చేస్తున్నారు కాబట్టి కడగనీకి వీలైతలేదు. కానీ మొన్న మేము శ్రీశైలం ఎళ్ళినుంటిమి. అప్పుడైతే కడిగి పెట్టుకున్నాం గాబట్టి, అంత మురికిగా అయితే అంటే ఇంకా ఆయిల్ అనేది జిడ్డయితే ఎక్కువగా అయితే ఏం లేదు. నార్మల్‌గానే ఉంది. జస్ట్ సబ్బుతోటయితే కడిగి పెట్టుకుంటున్నాను ఎండల. అలాగే మిగతా స్టాండులు, గిన్నెలు అన్నీ అయితే కడిగి పెట్టుకున్నాను. ఇక్కడి వరకైతే పనైతే కంప్లీట్ అయిపోయింది. ఇంకా దేవుని సామాన్లు ఇంకా ముందే కడిగి పెట్టుకున్నాను కాబట్టి ఇంట్లో అయితే తీసి పెట్టుకుంటున్నాను. కుక్కలు అవి వచ్చి మళ్ళీ ముట్టుకుంటాయేమో అని భయంతోటి. ఈరోజు సండే కర్రీ వచ్చేసి మా ఇంట్లో ఉల్లిగడ్డ కర్రీ. కానీ నాకెందుకో పల్లి కారం తినాలనిపించి అదైతే వేసుకొని మధ్యాహ్నం
నా లంచ్ అయితే కంప్లీట్ అయింది. ఇక్కడొచ్చేసి 9:00 అయితుంది. ఈ టైంకొచ్చిండు మా వారు. పని పూర్తి చేసుకొని కూరగాయలు, సరుకులు అన్నీ తీసుకొనొచ్చేసరికి ఈ టైం అయింది. ఇంగ ఇవన్నీ తీసుకొని నేనైతే సర్దరైతే పెట్టుకోవాలి. ఎక్స్‌ట్రా ఏం తెచ్చుకోలేము గూడా. అంత చానా టైట్ ఉంది కాబట్టి ఇంట్ల. ఏవైతే అవసరమో వాటి వరకైతే ప్రెజెంట్ తెచ్చిండు. అవన్నీ సర్దరైతే పెట్టుకోవాలి. ఇంకా నేను ఇవన్నీ సర్ది పెట్టుకునేసరికి టైం అయితే 10:30 అయింది. అందుకనే వీడియో ఎడిట్ చేయనికి కూడా టైం లేకుండే. ఫుల్ నిద్రొచ్చిండే. ఎందుకంటే అంతకు ముందు రోజు కూడా నేను ఇట్లనే 4:00కే లేచిన. ఆ రోజు కూడా ఆయనకు 6:00కే ఉన్నదంట పని. అందుకని చెప్పేసి ఇంక నిద్ర సరిపోలేదు కాబట్టి తొందరనే పనుకున్నాను ఈరోజు. ఇవన్నీ సర్ది పెట్టుకొని కందిపప్పులు వేటివవి వాటి డబ్బాలో అయితే పోసుకొని ఇంకా ఈరోజైతే ఇలానే కంప్లీట్ అయిందండి నాది. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, అట్లానే షేర్ చేయండి, సపోర్ట్ చేయండి నా ఛానల్ని. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కంపల్సరీ చెప్పండి, నేను చేంజ్ చేసుకుంటాను. ఖచ్చితంగా మంచి కంటెంట్ ఇవ్వనీకైతే ట్రై చేస్తాను, యూస్‌ఫుల్ కంటెంట్. అట్లనే కురుమూర్తి జాతర వీడియో పెడతానని పెట్టలేదు కదా! అదైతే కొంచెం లేట్ అయింది. ఎందుకంటే అది వీడియో అనేది మా వారి ఫోన్‌లో ఉంది. అది తీసుకుందాం అనుకుంటున్నాను. ఇంక పనిలో పడి మర్చిపోతున్నాను అసలు. ఆయన 6:00 తెల్లవారుజామున వెళ్ళిపోతే మళ్ళీ 9కి అట్లా వస్తున్నాడు. అది కాకుండా ఇంట్లో పనులు అట్లనే ఇప్పుడు నేను కొత్తగా చీర చీరలది బిజినెస్ పెట్టినని చెప్పిన కదా! ఇంక దాంతోటే సరిపోతుంది. మెయిన్‌గా ఏందంటే నాకు కొంచెం ఈ మధ్యన మతిమరుపు ఎక్కువైంది. దానివల్ల కొంచెం ప్రాబ్లమ్ అయితే క్రియేట్ చేసుకుంటానేమో అని భయంతోటి అక్కడనే మొత్తము టెన్షన్ వెళ్ళిపోతుంది. దానివల్ల కొంచెం లేట్ అవుతుంది ఆ వీడియో ఎడిట్ చేయనీకే. ఇంక ఇవి నార్మల్‌గా నా ఫోన్‌లోనే షూట్ చేసుకొని పెడతాం కాబట్టి పెడుతున్నాను వీడియోస్ కంటిన్యూస్‌గా. అదైతే కొంచెం టైం పడుతుంది కదా! ఇంకా ఆయన ఫోన్ నుంచి తీసుకుందామన్నా టైం ఆయన దానిలోనన్నా డాటా అయిపోతుంది. లేకపోతే టైంకి నా దానిలోనన్నా డాటా అయిపోతుంటుంది. అట్లా అయితే లేట్ అవుతుంది. కంపల్సరీ ఆ జాతర వీడియో అనేది పెడతాను. కురుమూర్తి జాతర అనేది మహబూబ్ నగర్ ప్రజలకైతే ఒక మంచి చిన్న తిరుపతి లాగానే, అది చిన్న టైప్ ఆఫ్ తిరుపతి. అట్లనే ఉంటుంది. మెట్లెక్కడం కానీ అక్కడ దర్శనం కానీ చాలా వరకు సిమిలర్గా ఉంటుంది తిరుపతితో పోల్చుకుంటే. అందుకనే దాన్ని మా సైడ్ చిన్న తిరుపతి అని పిలుస్తారు. ఇంకా అందుకనే దాని గురించి కొంత ఇన్ఫర్మేషన్ అన్న నాకు తెలిసినంత వరకు మీతో షేర్ చేసుకుందామని ఆ వీడియో పెట్టాలనుకుంటున్నాను. కాకపోతే లేట్ అవుతుంది. అది కంపల్సరీ గుర్తుపెట్టుకొని మా వారి ఫోన్లో నుంచి తీసుకొని అయితే మీకు అందిస్తాను. ఇక్కడ మన వీడియోకొచ్చేస్తే ఇంకా ఆయిల్ ప్యాకెట్ డబ్బా కడిగి పెట్టుకున్నాను కాబట్టి అందులో నూనె అయితే పోసి పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత ఇందాక సపరేట్ పక్కకు తీసి పెట్టినాను కదా సబ్బులు, అవనేది ఇంకా బెడ్రూమ్‌లో డెస్క్ అయితే ఉంటుంది. నేను మీషోలో కొనుక్కున్నది. దానిలో అయితే సర్ది పెట్టుకుంటున్నాను. ఇంతేనండి ఇవాల్టికి నా వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొకసారి అడుగుతున్నానని ఏమనుకోకండి. సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్‌ని అయితే సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మీ శివి వైబ్స్. ఉంటానండి. బాయ్. గుడ్ నైట్. హ్యావ్ ఎ నైస్ డే.